రేఖని, భరద్వాజ్‌ని ఇక కట్టేసుంటారు. మీనన్ అక్కడే కాపలాగా ఉంటారు. అప్పుడే యామిని అక్కడికి వస్తుంది. "యామిని వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను" అని మీనన్ అంటుంటే, "అమ్మా, నాన్న మీకేం కాదు కదా" అని యామిని అడుగుతూ ఉంటుంది. "యామిని, వీళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన పని నువ్వు చేస్తేనే వీళ్ళు ప్రాణాలతో బయటపడతారు. మన డీల్ నీకు గుర్తుంది కదా" అని మీనన్ ఒక బాక్స్‌ని యామిని చేతిలో పెడతారు. "ఇదిగో ఈ బాక్స్‌ని నువ్వు ఫ్లైట్‌లోకి తీసుకెళ్ళాలి. సెక్యూరిటీ చెక్ దగ్గరికి నువ్వు ఈ బాక్స్‌తో వెళ్ళిన తర్వాత అక్కడే నా మనుషులుంటారు. నిన్ను ఏమీ చెక్ చేయకుండా ఈ బాక్స్‌తో సహా నిన్ను లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత ఎవరికీ ఎలాంటి డౌట్ రాకుండా ఈ బాక్స్‌ని నువ్వు ఫ్లైట్‌లోకి తీసుకువెళ్ళాలి. చూడు ఆమెని మొత్తం చూడు యామిని, నీకు మొత్తం గుర్తుంది కదా! ఈ ఫ్లైట్‌లోకి మాత్రం ఈ బాక్స్ ఖచ్చితంగా చేరాల్సిందే. లేకపోతే ఇదిగో మీ నాన్న, అమ్మ ప్రాణాలు పోతాయి" అని రివాల్వర్ మళ్ళీ వాళ్ళకి గురిపెట్టి మీనన్ బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే జేడీకేడి రివాల్వర్ పట్టుకొని అక్కడికి వస్తారు. ఇక ఈ ఏ జేడీ వచ్చేసావా? నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు జేడీ అని మీనన్ చెప్తూ ఉంటాడు. ఇక భరద్వాజ, రేఖ యామినిని చూసి మీనన్ మాటలు వింటూ జేడీ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "వెల్కమ్ జేడీ, వెల్కమ్" అని మీనన్ అంటూ ఉంటే, "మర్యాదగా వదిలేసేయ్" అని జేడీ చెప్తుంది. "నువ్వు వస్తావని నాకు తెలుసు జేడీ. నేను ఇదంతా ప్రీ ప్లాన్‌గా చేస్తున్నాను" అని వెంటనే మీనన్ యామినికి గన్ గురిపెడతాడు. "యామిని వదిలేసేయ్" అని యామినిని వదిలేయమని జేడీకేడి ఇద్దరు కూడా రివాల్వర్‌ని మీనన్‌కి గురిపెడుతూ ఉంటే, "గన్స్ డౌన్, గన్స్ డౌన్" అంటూ మీనన్ అరుస్తూ ఉంటాడు. దాంతో యామినిని ఏమి చేయొద్దు అంటూ జేడీకేడి ఇద్దరు కూడా వాళ్ళ చేతిలో ఉన్న రివాల్వర్‌ని కింద పడేస్తారు. "దేవా, ఈ భరద్వాజ, రేఖని ఒకవైపుకి, యామినిని మరోవైపుకి తీసుకువెళ్ళు. 2 కార్లలో తీసుకువెళ్దాం. ఇద్దరిని ఒకేసారి చంపేస్తాం. ఇప్పుడు జేడీ వీళ్ళ ఇద్దరిలో ఎవరిని కాపాడుతుందో చూద్దాం. జేడీ, నేను చెప్పింది నీకు గుర్తుంది కదా" అని 2 ఆపోజిట్స్ వైపుల్లో వాళ్ళ ఇద్దరిని కూడా 2 వేర్వేరు కార్లలో మీనన్, దేవా వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. ఇప్పుడు జేడీకేడి ఎవరి వైపు వెళ్ళాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. జేడీ, ఎవరిని కాపాడుతావో కాపాడుకో అని మీనన్ బాయ్ చెప్తూ వెళ్తూ ఉంటాడు. రేఖ, భరద్వాజ్‌కి ఒక చోట దేవా వాళ్ళు రివాల్వర్‌ని గురిపెట్టి ఉంటారు. మీనన్ యామినికి ఇంకోవైపు రివాల్వర్‌ని గురిపెట్టి ఉంటాడు. మరి ధాత్రి ఇక ఎవరిని కాపాడుకుంటుంది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.